విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవాహి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నా ఆలనా పాలనా చూసుకోవాల్సిన అన్నయ్య గారు అదే మీ ఆయన గారు అనుకోకుండా పోయారు కదా ఇక నుంచి నాకు తల్లైనా తండ్రి అయినా అన్నైనా వదినైనా అన్నీ మీరే కదా ఏదో మీ కంపెనీలో నాకింత చోటిస్తే మీ సేవలో తరిస్తూ నా శేష జీవితాన్ని గడిపేస్తాను నా కంపెనీలోనే కాదు నా ఆలోచనలో కూడా నీకు చోటు లేదు ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీరు ఎన్నిసార్లు చెప్పినా వింటాను వదిన గారు నేను అనేవాడిని మీ జోలికి రాకుండా ఉండాలి అంటే ఐ మీన్ మీ కంపెనీ వ్యవహారాల్లో జోక్యం కలగజేసుకోకుండా ఉండాలి అని మీరు అనుకుంటే ఆస్తిలో నా వాటా నాకు పంచివ్వండి చూసారా ఎంత వినయంగా వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నీ నక్క వినయాలు నా దగ్గర కాదు మిస్టర్ బెనర్జీ ఇది నా హస్బెండ్ స్వయంగా సంపాదించిన ఆస్తి దీనిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు చిల్లి గవ్వలు చిల్లు నోట్లు నాకెందుకు వదిన గారు కావాలంటే అవి మీరుచ్చుకుని నా వాటా నాకు పంచివ్వండి నో అది జరగని పని ఆ పని జరిపించుకోవడం కోసమే ఆల్ ద వే ముంబై నుంచి వచ్చాను జరిపించుకోకుండా ఎలా వెళ్తాను వదిన గారు బెనర్జీ బెనర్జీ హలో హలో ఏమైంది మేడం పోయాడు పీడ విరగడైందనుకుంటే మళ్ళీ దాపురించాడు ఎవరు బెనర్జీ మీ మరిది గారా మరిది గారు వాడికి అంతటి వాల్యూ కూడానా మేడం డ్రైవర్ బయట మీకోసం వెయిటింగ్ మేడం లెట్ హిమ్ వెయిట్ అవతల మీరు వెళ్ళవలసిన పనికి లేట్ అవుతుందేమో ఇవాళ నా మూడేం బాలేదు అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయి మేడం చెప్పింది చెయ్యి దేవమ్మా ఎస్ మేడం
మార్నింగ్ సార్. మార్నింగ్. అదిగోనే రోజీ. ఏ రోజీ, నీకోసం మేము వెయిటింగ్ రూమ్ దగ్గర ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నట్టు? అమ్మగారికి కాలేజ్ బెల్ వినిపించలేదేమో. క్లాస్ స్టార్ట్ అవుతుంది. క్లాసు లేదు గీసు లేదు. బెల్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఎవరు బయట కనిపించకూడదని ప్రిన్సిపాల్ గారు నోటీస్ కూడా పంపారు. పంపితే పంపారు. అయినా అలాంటి నోటీసులు మన కోసం కాదు. డోంట్ వరీ. ఎప్పుడూ లేంది ఆయన ఈ మధ్య బెల్ కాగానే కాలేజ్ క్యాంపస్ అంతా రౌండ్ వేస్తున్నారే. నువ్వు రాను రాను ఒట్టి పిరుగొడ్డులా తయారవుతున్నావు. నువ్వు భయపడింది చాలక మమ్మల్ని కూడా భయపడుతున్నావు. అది సరేనే, వాచ్మెన్ లా ఇక్కడ నిలబడి తమరిప్పుడు చేయవలసిన ఘనకార్యం ఏంటంట? మదన్ వస్తాడు కదా, ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. ఎందుకే అంత నవ్వు? సర్ప్రైజ్ నువ్విచ్చేలోపు నీకే ఇచ్చాడు పెద్ద సర్ప్రైజ్. తను నాకు సర్ప్రైజ్ ఇవ్వడం అంత సీనే ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు? నిజంగానే రోజీ, మదన్ ఈరోజు కాలేజ్కి రాడు. ఏ ఎందుకని? ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కదా, వైజాగ్ వెళ్ళాడు. ఎప్పుడో? నిన్న ఈవినింగ్ బయలుదేరాడు. మరి విషయం నాకెందుకు చెప్పలేదు? నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందని చెప్పలేదు. ఏం దివ్యా? అవునే. అనవసరమైన విషయాలు చెప్పడానికి మాత్రం 24 గంటలు వసపిట్టలో వాగుతారు, నా బుర్ర తినేస్తారు. ఇలాంటి యూస్ఫుల్ న్యూస్ చెప్పడానికి మాత్రం నోరు రాదు. చా, నా మూడంతా పాడు చేశారు కదే. బాగుందే నీ వరుస. క్లాస్ మిస్ అవుతావేమోనని పిలవడానికి వచ్చాం. మదన్ తిరిగి వచ్చేది ఎప్పుడంట? ప్రిన్సిపాల్ గారు ఇటే వస్తున్నారు, ఆయన అడుగు చెప్తారు. ఏంటమ్మా బెల్ అయిపోయినా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మదన్ వాళ్ళు ఎప్పుడొస్తారో చెప్పగలరా? నిన్ననే కదమ్మా రైలు ఎక్కారు. ఈ పాటికి అక్కడ దిగుంటారేమో. అప్పుడే వెనక్కి రమ్మని చెప్తే ఏం బాగుంటుంది? అలా వచ్చేస్తే మన కాలేజీ పరువేంగాను. సార్, మదన్ ఎప్పుడొస్తున్నాడు? గురువారం పొద్దుటే ఇక్కడికి వస్తాడు. గురువారం దాకా మదన్ చూడకుండా ఉండగలనా? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? నేను పియానో ప్లే చేస్తాను సార్, చాలా బాగా ప్లే చేస్తాను. చిన్నప్పుడు నా ప్లేయింగ్ చూసి అందరూ సర్ప్రైజ్ అవుతూ ఉండేవాళ్ళు. కాలేజీ కల్చరల్ టీంతో కలిసి నేను కూడా వెళ్ళుండేదాను కదా సార్. అవునమ్మా, సర్కులర్ పంపగానే నువ్వు పేరిస్తే బాగుండేది. ఎనీవే, నెక్స్ట్ టైం బెటర్ లక్. క్లాస్ బిగిన్ అయ్యి చాలాసేపు అయింది, క్లాస్కి వెళ్ళండి. అవ్వా, దెయ్యాలుంటాయంటావా? ఇప్పుడు ఆ దెయ్యాల గోల ఎందుకురా? ఉంటాయా ఉండవా? ఉంటాయిరా. అయితే ఇప్పుడు ఏంటంట? కరెక్ట్. దెయ్యాలు దీపం బుట్లు కూడా వెలిగిస్తాయంటావా? ఏంట్రా, రాత్రి ఏమన్నా పీడకల కన్నావా ఏటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కొత్తగా ఇంకోటి అడుగుతావేంది? దెయ్యాలు దీపం బుడ్లు వెలిగించవురా. మరి రాత్రి దీపం బుట్లు వెలిగించాయే. ఏడ చూసావురా? ఇట్టిగాడింటో. ఇట్టిగాడింట్లోనా? రాత్రి 2 దెయ్యాలు దీపం బుడ్డు వెలిగించి ఏందేందో మాట్లాడుకుంటున్నాయే. నువ్వు రాత్రి పెందలాడే పడుకున్నావు కదరా, అదెప్పుడు చూసావు? తెల్లారగట్ట మెలకు వచ్చాను, తెల్లారిందో లేదో చూద్దామని బయటకొచ్చా. అప్పుడు చూసా ఒక ఆడదయ్యం, ఇంకో మగదయ్యం, 2 దెయ్యాలు. కిట్టిగాడే పెద్ద దెయ్యం, మళ్ళాడింట్లో దెయ్యాలా? అబ్బా, నేను చూశానంటే నమ్మవేందక్క? ఒకవేళ కిట్టిగాడు వచ్చేసాడేమో. ఆడాడున్నాడు, జైలుకి పోలా? జైలు నుంచే వచ్చుంటాడు. ఆడొస్తే రాగానే నీకు కనపడాలిగా, మరి కనపడలేదే? పొద్దుటే ఎదవమక వేసోడాలా? ఆడి సంగ సరే గాని నువ్వు చెప్పు, బజారుకి నువ్వు వస్తావా, నన్ను పమ్మంటావా? మన ఇద్దరం పోదామక్క. ఏం తెమ్మంటావే? పచ్చి చేపలా, ఎండి చేపలా? ముసిల్దానా, ఒరే కిట్టిగా, ఏందే ముసలి, బాగుండావా? ఏరా కిట్టిగా, ఎప్పుడొచ్చావు జైలు నుంచి? నిన్నే. ఈసారి శానాళ్ళున్నట్టున్నావే. ఈసారి ఎందుకో తొందరగా రావాలనిపించలేదే. ఇంకో 4 రోజులు ఆన్నే ఉండాలనిపించింది. ఈయన్నే ఉంటానయ్యా స్వామి అంటే ఎల్లెల్లహే అని గేట్ అవతలకి నెట్టేశారు. ముచ్చటంత కాలంలే, మళ్ళా వారం తిరగకుండానే పోతావుగా. ఏందే లచ్చి, ఏంది మంచి కాక మీద ఉండవు? ఇదిగో, లచ్చి గిచ్చి అన్నావంటే పళ్ళు రాలగొడతాను రా కిట్టిగా, జాగ్రత్త. చూడే, అది నన్ను ఏమంటుందో. మరి లచ్చి గిచ్చి అని పిలవడానికి అదేమన్నా నీ పెళ్ళవా ఏందిరా? ఇస్తే చేసుకోనా ఏంది? నీ ముఖానికి అది ఒక్కటే తక్కువ. సరేలే,
ఈ ఇసురు కసురు ఎంతకాలమో నేను చూస్తాగా. దాని సంగతి అట్టా ఉంచు గాని ఒరే కిట్టిగా, ఆ, ఇంతకాలం వేసిన ఎదవేసాలు చాలు గాని ఇకనైనా బుద్ధిగా బతకరా. రిచ్చా దొక్కుకుంటా బుద్ధిగానే బతుకుతుండా కదే. ఆడోళ్ళు రిచ్చా నీ బుద్ధి మాకు తెలీదా ఏంది? ఏంద్రా నీకు తెలిసిందే? ఏంది ఆ రిచ్చాలో ఆడాలను ఎక్కించుకొని లాడ్జింగ్లకి బోర్జింగ్లకి వెళ్ళవా? మాకు తెలీదా? ఎన్నిసార్లు గడ్డెట్టినా సిగ్గొత్తే కదా. యాదవ బతుకని యాదవ బతుకు. ఇంక నుంచి అట్లాంటి బాడీలు ఎక్కించుకోనని ఒట్టేస్తున్నాను. అవ్వ మీదొట్టు. వద్దు నాయనా, అసలే నేను సచ్చి బతికాను. ఇక నేను వచ్చేసినాను కదే, నీ కాలికి మట్టంటనిస్తానా? యాడికి పోయినా నా రిచ్చాలోనే కదా. ఎక్కకెక్కక నీరెచ్చానా ఎక్కల. ఆయన ఈడితో మాట్లాడే రండి లోపలికి. ఆ, ఆ? నువ్వెప్పటికైనా నా రిచ్చాలో ఎక్కాల్సిన దానివేనే, లాడ్జింగుకు రావలసిన దానివేనే. ఆ? గుడ్ మార్నింగ్ మిస్ రోజీ. గుడ్ మార్నింగ్ మిస్ రోజీ. గుడ్ మార్నింగ్. బీడీ ప్లీజ్. మమ్మీ ఏమో ఒకటే కాలింగు, మీరేమో ఒకటే స్లీపింగు. రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదని మమ్మీకి చెప్పు. అమ్మో, అలా చెప్తే రోజీని నిద్రపుచ్చకుండా నువ్వేం చేస్తున్నావని మేడం నా మీదే యాంగ్రీ అవుతారు. ఎలాగోలాగా నువ్వే నచ్చ చెప్పు. నో మిస్ రోజీ. అబ్బబ్బబ్బా. ఓకే ఓకే ఓకే, నేను అవుట్ గోయింగు, మీరు ఇంకాసేపు స్లీపింగు. థ్యాంక్స్. హలో, ఏ మమతా, ఏమిటే పొద్దున్నే? నిన్న పికప్ చేసుకోవాలా? ఏ నీ కార్ ఏమైంది? ఓ ఐసీ. నేను ఇవాళ కాలేజ్కి రావడం లేదే. ఏముందని రావాలి కాలేజ్కి? మదన్ లేడుగా. అవునే, మదన్ లేకపోతే కాలేజ్ అంతా బోసిపోయినట్టుగా ఉంటుంది. యా యా, మదన్ మళ్ళీ ఎప్పుడొస్తాడో అప్పుడే నేను కాలేజ్కి వస్తాను. అండర్స్టాండ్? మీ మొహాల రోజు చూసి బోర్ కొడుతోంది. అవును అవును, మదన్ కనుక ఉంటే కొన్ని గంటల తరబడి, గంటలేమిటి రోజుల తరబడి అతను అలా చూస్తూ ఉండిపోతాను. పోనీవే బోర్డు క్లాసులో నువ్వు దివ్య ఎలాగూ నోట్స్ రాసుకుంటారుగా, అది కాపీ చేసుకుంటాను. అన్నట్టు దివ్యతో చెప్పు, రాను రాను తన రైటింగు మరీ వంకటింకరగా తయారవుతోంది. కాస్తంత వయ్యాన్ని తగ్గించమని చెప్పు. సెకండ్ థాట్కి ఛాన్సే లేదు. మదన్ ఉంటేనే నేను కాలేజ్లో ఉంటాను, లేదంటే కాలేజీ వైపు కన్నెత్తి కూడా చూడను. ఏంటి మమ్మీ ఊరుకోదా? ఎందుకు ఊరుకోదు? మమ్మీకి నేను ఎంత చెప్తే అంత. ఈ సోదంతా ఎందుకు కానీ ఫోన్ పెట్టే. మమ్మీ, వాట్ హ్యాపెండ్ మై చైల్డ్? రాత్రి నువ్వు సరిగా నిద్రపోలేదట? అప్పుడే నీతో చెప్పేసిందా బీడీ? చెప్పదా ఏమిటి మరి? లేమ్మా, కాలేజీకి టైం అవుతోంది. నో మమ్మీ, ఇవాళ నేను కాలేజ్కి వెళ్ళడం లేదు. ఎందుకమ్మా? ఏమిటో నాకు చాలా అనీజీగా ఉంది. ఇందాక ఇదే మాట నేను మీతో టెల్లింగ్ కదా మేడం. దేవమ్మా, చూడమ్మా రోజీ, పిల్లలు మంచివాళ్ళు అని ఎప్పుడు అనిపించుకుంటారు? మంచి పనులు చేసినప్పుడు. మా రోజీ చాలా మంచిదని మేము అనుకోవాలంటే నువ్వు మంచి పనులు చేయాలి. కారణం ఏదీ లేకుండా కాలేజ్ ఎగ్గొట్టడం తప్పు కదా. కమాన్. సారీ మమ్మీ, కాలేజీకి ఎందుకు వెళ్ళడం లేదని అడిగినా, బలవంతంగా పంపాలని చూసినా నేను బాధపడతాను. అది మీకు ఇష్టమైతే. నో బేబీ,
ఇవాళ నేను ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటాను. బీడీతో కలిసి సరదాగా స్పెండ్ చేస్తాను. అలాగే బేబీ, నీకేది మంచిది అనిపిస్తే అది చెయ్యి, కానీ చదువు మాత్రం పాడవకుండా చూసుకో. అలాగే మమ్మీ. వెళ్ళొస్తానమ్మా. బాయ్ మమ్మీ. హ్యావ్ ఎ నైస్ డే. సేమ్ టు యూ. బాయ్ బాయ్. రోజీ బీడీ, నువ్వు కూడా నన్ను ఒంటరిగా వదిలేస్తే నేను ఇంకో ఇన్స్టాల్మెంట్ నిద్ర లాగేస్తాను. అది కాదు రోజీ. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ సువి సువి. నువ్వేడుండవేందక్క? ఆ నీకోసం అంతా ఎదురు చూస్తా ఉంటే. ఆడంటే యాడ్రా? ఆడే ఆడోళ్ళందరూ కూర్చుంటారు చూడు ఆ గదికాడ. ఇప్పుడేగా వచ్చింది, ఎంతలోకి నా కోసం ఎదురు చూడడం ఎందుకంట? ఏం కాదులే, నువ్వు వచ్చి చాలా సేపు అయిందంట. నేను ప్రిన్సిపాల్ గారికి షాయి ఇచ్చొస్తుంటే, ఒరే అప్పిగా లక్ష్యం కనపట్టలేదు, ఏడందో చూడిపో అని చెప్పారు మీ వాళ్ళంతా. పిలాస్కో తీసుకుపోయిందంటే క్యాంటీన్ కాడికే కదా అని ఈడకి ఆడకి 2 సార్లు తిరిగా, నువ్వు కనపడలేదు. ఏడకి పోయావక్క? నేనా? కొద్దిసేపు లైబ్రరీ కాడ నిలబడ్డారా? నేను లైబ్రరీ కాడ కూడా వచ్చినానే. లైబ్రరీ కాడ నుంచి పూల తోటకు పోయాలే. నేను పూల తోట కాడ కూడా వచ్చినా. ఆడ్నుంచి వెనక వాళ్ళ పాఠాలు చెప్తారే ఆ గదులు గడికి పోయా. నేను ఆడకు కూడా వచ్చినానే. అబ్బా, వరండా గదులు కాడ కాసేపు నిలబడ్డాలేరా? ఆ చోట్లన్నీ తిరగటానికి నువ్వేమన్నా మదన్ బాబువా? మదన్ బాబు ఒక్కరే నా చోట్లన్నీ తిరిగేది, ఎవరైనా తిరగొచ్చు. ఎవరెవరు ఆడాడు తిరుగుతారో మాకు తెలుసులే అమ్మా. ఒరే అప్పిగా, ఈ ఆలేందిరా కాలేజీ ఎట్టాగో ఉంది? ఎట్టా ఉందక్క? సప్పు సప్పుగా ఉంది. కాలేజీ నన్ను తిని చూసావా? సప్పగా ఒప్పొప్పగా ఉందంటున్నావు. తిని చూస్తేనే తెలుసుద్దా? తిరిగి చూసినా తెలుసుద్ది. ఇయ్యాలేందక్క నువ్వు ఇట్టా మాట్లాడుతుండవు? ఎట్టా మాట్లాడుతున్నానటి? మాట్లాడదని నీకు తెలీదా ఏంది? తెలిస్తే నేనెందుకిట్ట పిచ్చిదాల్లా తిరుగుతాను? అప్పిగా, మెట్ల పక్కనుండే తోటలో ఓ బెంచి ఉంది చూడు. చూసాలే, దాని మీద ఎవరో ఇద్దరు కూర్చొని ఉండారు. వాళ్ళట గంటలు గంటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే మదనబాబు ఇంకెప్పుడు చదువుకుంటారు? ఆయన ఎప్పుడు కూర్చొని చదువుకునేది ఆ బెంచి మీదే కదా. మదన్ బాబు ఊరెళ్ళాడని వాళ్ళకు కూడా తెలిసిందేమో. మదన బాబు ఊరెళ్ళారా? ఎప్పుడు? నిన్న. మళ్ళా ఎప్పుడొస్తారంట? ఏమో, అవన్నీ నాకు తెలీదు. ఆడి కోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అడుగుబో. అన్ని అడుగుతారు, నాకేం తెలుసు. ఆయన ఊరికి పోతున్నట్టు నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదేంటి? అవునులే, చెప్పడానికి మేమన్నా మారాణులమా మహారాజులమా? మా విలాపాలే నీకు విలాసాలు, వేదనలే వేడుకలు, నీ భావనలే మా బాధలు, ఎదకోతలే మా తలరాతలు. నీది హృదయం కాదు కఠిన పాషాణం, గుండె గుండెలో విషాదమే ఇందుకు తార్కాణం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి.